నమస్తే జై తెలంగాణ. పృథ్వీ గారు నమస్తే, జై తెలంగాణ. పృథ్వీ గారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వద్దు అంటున్నారా, లేదు తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు కళాకారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని అడుగుతున్నారా? మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి వాళ్ళను ముందు వరుసలో ఉంచాలనేది నెంబర్ 1. ఓకే, దాంట్లో నేను చాలా పేర్లు ఆల్రెడీ చెప్తా ఉన్నా, చాలా మంది పేర్లు. సో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు బాలసుబ్రహ్మణ్యంతో గెట్ పంచేది లేదు, కూడా పంచేది లేదు. ఆయన చాలా మంది అభిమానులు లేదా ఆయన పాటలు నేను కూడా విన్నోన్నే. కానీ ఒక చిన్న అక్కడ ఈ విగ్రహం కాడనే వచ్చినప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ ప్రజల ఆత్మవంచన జరుగుతున్నది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉండేనో అది జరగకుండా ఇప్పుడు గత సమైక్య రాష్ట్రంలో కూడా మాకు అదే చేతనుభవాలు జరిగినాయి. లాస్ట్ 10 ఏళ్లలో కూడా అదే అనుభవాలు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే అనుభవాలు జరుగుడు. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది ఏం లేదు కదా. ఇప్పుడు హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్. ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అంటే రేపు 15వ తారీఖున ఆయన జయంతి ఉంది, బహుశా ఆయన జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. నెక్స్ట్ జయంతిలు కూడా వస్తాయి కదా. ఇట్లా చాలా మంది వర్ధంతులు అయిపోయినాయి, జయంతులు కూడా చాలా మంది అయిపోయినాయి. ఈ ప్రాంతంలో పుట్టిన పెద్ద పెద్దోళ్ళు. ఈ పైడి జయరాజ్ ఉన్నాడు, దాదాపు 66-68 ఏళ్ళు ఆయన సినిమా రంగానికి ఆయన కాంట్రిబ్యూట్ చేసిండు. 8 to 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ లలో ఆయన పెద్ద స్టార్ గా వెలిగిండు. ఓకే, అటువంటి వాళ్ళది ఎక్కడ ఊసేలేదు. సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి అతను హిందీలో దాదాపు ఒక 2 డికేడ్స్ టాప్ మోస్ట్ స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి. పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ కుమార్, బాలా సహాని అటువంటి వాళ్ళతో పెద్ద పెద్దలతో పృథ్వీరాజ్ చౌహాన్ తో సమకాలిక ఇంకా పనిచేసినటువంటి వ్యక్తి. సో అటువంటి వాళ్ళవి విస్మరించారు. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, మందాడి ప్రభాకర్ రెడ్డి గారు మా తుంగతుర్తికి సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపు మీరు 470 పైన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప గొప్ప సినిమా, పన్నెట్టి కాపురం కావచ్చు, గాంధీ పుట్టిన దేశం కావచ్చు, కథలు రాసినోడు. కథలు రాసిండు, యాక్టింగ్ చేసిండు. తర్వాత అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఆయన సోషల్ సర్వీస్ ఏంటంటే దాదాపు 12 ఎకరాలు ఆయన చిత్రపురి కాలనీలో పబ్లిక్ అప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి సినిమా రంగం షిఫ్ట్ అయినప్పుడు ఆయన సొంత భూమి డొనేట్ చేశాడు. వేరేటోళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఈ ఫ్యామిలీస్, వెంకటేష్ ఫ్యామిలీస్, రాఘవేంద్రరావు ఇటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఉల్టా భూమి ఇచ్చింది. కానీ ఈయనే తన భూమిని వాళ్ళకి ఇచ్చింది అలా 1000 కోట్ల రూపాయలు. మనకి ఎక్కడ గౌరవం దొరకలేదు. ఇటువంటి వాళ్ళే అందరూ వదిలిపెట్టి, కాంతారావు గారిది వదిలిపెట్టి, పౌరాణికంలో పెద్ద హీరో అయినాయి. ఇటువంటి వాళ్ళని పక్కకు పెట్టి మీరు సుఖ సత్య ఇప్పుడు రవీంద్ర భారతి అనేది తెలంగాణ కళలకు ప్రతిరూపం. ఓకే, ఆంధ్రాది అనుకోని మీరు ఏదైనా అనుకోని సమైక్య రాష్ట్రంలో ఘంటసాలది పెట్టిండ్రు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళందరి మా సుఖ సత్య కొన్ని 1000 ప్రోగ్రామ్స్ ప్రపంచ స్థాయిలో ఇచ్చిండ్రు. భారతదేశం మొత్తం తిరిగిండ్రు. విద్యారాములు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మా గద్దరన్న కావచ్చు, గూడంజన్న కావచ్చు, తర్వాత దాశరథి లాంటి వాళ్ళు కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు అటువంటి వాళ్ళే కావచ్చు. తర్వాత తెలంగాణకు జానపదాలను కాపాడుకుంటూ పోయినటువంటి శంకర్ సారంగపాణి అటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళైతే మేము విగ్రహాలు చేసి పెట్టించిన తర్వాత కూడా నేను 2014లో ఒక మీటింగ్ పెట్టిన తర్వాత మూలసం పడిన తర్వాత పెడితే లాస్ట్ గవర్నమెంట్ మా పర్మిషన్ కూడా ఇయ్యలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా అటువంటి వాళ్ళందరూ విస్మరించి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈయన తీసుకొచ్చి పెట్టుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇవన్నిటితో పాటు సమాజానికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఈ స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు 2004లో తన మనీ తీసుకున్నాడు. ఏది బాలసుబ్రహ్మణ్యం అప్పుడు ఎంతో 15,000తో 20,000తో 2004లో బాలసుబ్రహ్మణ్యం గారు జయ జయ తెలంగాణ పాట పాడతా అని చెప్పని ఆయన ఇది మనీ తీసుకున్నాడు. జకీర్ ఇంటర్వ్యూ ఒకటి సానా యాదిరెడ్డి గారి స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ జరిగిన తర్వాత TV9లో ఒక స్క్రోలింగ్ వచ్చింది ఆయన స్టోరీ ఏంటంటే బాలు నోట తెలంగాణ పాట అని. అది విన్న తర్వాత మరి చంద్రబాబు ఒత్తిడి వచ్చిందా, సినిమాలో ఒత్తిడి వచ్చిందా అని తెలియదు. ఈయన చెన్నైకి పోగానే ఫ్లైట్ దిగి రస్మై బాలకిషన్ అన్నట్టు పోయింది. అప్పుడు అంతా నాగరాజు కూడా ఉంటే అయితే చెన్నైకి అంతలో పోలే కానీ ఈయన పోయిన తర్వాత నేను ఒకసారి మొత్తం సాహిత్యం అంతా చూసిన తర్వాత లాస్ట్ లైన్ స్వరాష్ట్రమై తెలంగాణ అంటే గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సీడ్లు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని దాంట్లో ఆ స్వర్ణయుగం అదే స్వరాష్ట్రం అనే ఏదైతుందో స్వరాష్ట్రం అనేది తీసేస్తేనే నేను పాడతా అని చెప్పానంటే ఆయన అక్కడి నుంచే అందశ్రీతో మాట్లాడితే అందశ్రీ వాళ్ళు వాడకున్నా మంచిదే, ఎవరు వాడకున్నా నేనైతే ఆ పదం మాత్రం నేను తీసేయని చెప్పని అందశ్రీ చెప్పిండు. చెప్తే అది అక్కడితో ఆగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎవరితో పాటిస్తామంటే అప్పుడు వాళ్ళతోని ఘంటసాలతోని సమకాలికుడైనటువంటి వ్యక్తి అప్పుడు మన
ఈ రామకృష్ణ గారితో ఆ పాట వాడిపిద్దామంటే ఆయన పోయి అడగంగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన తన కూడా విజయనగరం సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు తనకు దక్కిన గౌరవం ఏంటంటే పైసలు తీసుకోక పైసలు పట్టుకొని లాస్ట్ వద్దంటుంటే జేబులో పెట్టి పంపించిన వాళ్ళు ఇది 2004లో నేను ఇప్పుడు తను చెప్పిన తర్వాత కనీసము తన ఈ లాస్ట్ ప్రభుత్వం గుర్తించలేదు, ఈ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం అని చెప్పని నేనేం ఆంధ్రలో కూడా ఆయన విగ్రహం పెట్టిన ఆయన గౌరవించేందుకు ఏదైనా ఒక ప్లేస్ కూడా సెంటర్ కూడా పెట్టారు. ఎందుకు పెట్టారంటే తెలంగాణ పాట వాడిండాలి. ఇక్కడ తెలంగాణ పాటలు తెలంగాణ వాళ్ళు ప్రభుత్వాలను గౌరవించేలా వాళ్ళు గౌరవించాలి. కలిసి ఒక దగ్గర రాజమండ్రిలో ఒక విగ్రహం పెట్టామని తయారు చేశాక పొలిటికల్ పార్టీస్ ఒక విగ్రహం పెట్టడానికి రాష్ట్రీయ విగ్రహం పెట్టించింది అక్కడ. ఓకే సో పృథ్వీ గారు, మీరు లేవనెత్తిన ఈ వివాదం వల్ల మళ్ళీ మర్చిపోయి కలిసి ఉంటున్నటువంటి అన్నదమ్ములా కలిసి ఉంటున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక వివాదానికి విభేదానికి దారితీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మనస్పర్ధలకు దారితీసే అవకాశం. అయితే ఇప్పుడు కలిసి ఉన్నామంటే వివాదమే ఉండదు కదా, వాళ్ళే చెప్పాలి. కరెక్టే కదా. మరి పృథ్వీరాజ్ చెప్తున్నది పైడి జయరాజ్ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టాలి కదా, వాళ్ళే అడగాలి. ప్రభాకర్ రెడ్డి విగ్రహాలు పెట్టాలి కదా, కత్తి కాంతారావు విగ్రహాలు పెట్టాలి కదా, నారాయణ గారి విగ్రహాలు పెట్టాలి కదా, సుఖసత్ వాళ్ళు అడగాలి కదా. ఎందుకు వివాదం ఎక్కడ వస్తున్నది? మీ ఆలోచనలో తప్పున్నది కాదు. విగ్రహాన్ని ఇప్పుడు మనకి ఓకే, మా తెలంగాణ కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణను ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటూ ఉన్నాం. సో ఇలాంటి చోట విగ్రహాన్ని సపోర్ట్ చేస్తున్నది కూడా తెలంగాణ ప్రాంత నాయకులు అని చెప్తూ ఉన్నారు. సో ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేదు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము, మా ప్రాంతాలకు గౌరవం రాకుండా నువ్వు ఇంకా ఎన్టీఆర్ విగ్రహాలు పెడతాం మేము, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు పెడతాము, ఇవన్నీ చెప్పి లేని పంచాయతీ ఎందుకు లేస్తుంది ప్రభుత్వాలు అంటే ఒక్కడే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టొద్దా, లేదు వాళ్ళ విగ్రహాన్ని కూడా పెట్టాలియా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటు వాళ్ళది పెట్టాలియా, లేదు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అసలు పెట్టొద్దా? ఫస్ట్ వీళ్ళందరి విగ్రహాలు పెట్టిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడదామండి. ఫస్ట్ వాళ్ళందరి విగ్రహాలు పెట్టాలి కదా, వాళ్ళని గౌరవించుకోవాలా లేదా? ఎవరు ఫస్ట్ ఉంటారు చెప్పండి? ఓకే, ఒకసారి మీరు అందుబాటులోనే ఉండండి. చరణ్ కౌశిక్, మీరు మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మా చరణ్ ఏం చెప్తాడండి? పాపం ఉద్యమాలలో తిరిగింది వాళ్ళకే ఏం లేదు ఆడ. మా చరణ్ ఏం చెప్తా, గవర్నమెంట్ డిసిషన్ మేకర్ కాదు పాపం చరణ్. ఎందుకు ఆ చరణ్ ఎందుకు బలి చేస్తారు? వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా తిరిగిన వాళ్ళు, రాయిలు వీళ్ళంతా, మా ఇల్లన్న ఆంజనేయ వీళ్ళంతా తిరిగిన వాళ్ళు. వాళ్ళు ఏం ఆత్మ ఉండి చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళకు కూడా తెలుసు అంతా. ఈ ఉద్యమాలలో వాళ్ళందరూ కూడా ఉన్నోళ్ళే. పాపం ఆ గవర్నమెంట్ మరి ఏ ఉద్దేశించి అలాగనే కాదు, అప్పట్లో కేసీఆర్ పైన ఇవే ఆరోపణలు చేస్తారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకి పనులు ఇస్తూ ఉన్నారు అనో, లేదంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఎక్కువ విలువనిస్తున్నారు, తెలంగాణ వారిని పక్కన పెట్టారని కేసీఆర్ పైన అలాగే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా మీరు ఇలాగే అన్నారు, ఆంధ్ర ప్రాంత వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు, తెలంగాణ ప్రాంత కవులు కళాకారులను పక్కన పెట్టి అని. సో ఏ ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయని అనుకుంటున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టాలి అన్న ఆలోచన వెనుక తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పాపం వాళ్ళు మానసికంగా మా రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు దగ్గరనే ఉందా అనుకుంటుండేమో, మరి వాళ్ళ మెప్పుల గురించే చేయాలనుకుంటుండేమో, తెలంగాణ ప్రజల మెప్పు అవసరం లేదేమో అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు ఎందుకంటే అంతా వేరే అంతా డిఫరెంట్ పొలిటికల్. అలా అనుకుంటే ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయించి ఉండేవారు కదా. చేస్తున్నాడు కదా, అది కూడా చేస్తున్నాడు కదా. ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనం దగ్గర పెడతా అంటుండు కదా. ఎవడన్నా ఆపోజ్ చేస్తే, దుర్మార్గుడు ఎవడన్నా అపోజ్ చేసేవాడు ఉంటే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు. అంటే నేను ఉన్న ఈడ మరి తొక్కుదు అని చెప్పి కూడా అన్నా నేను. ఇప్పటిదాకా పత్తలేడు మరి ముఖ్యమంత్రి. ఏ సందులో తిరుగుతుండో ఏందో ఆ మెస్సీ పిచ్చిలో పడి ఆ ఫుట్బాల్ ఆడుకో. విమర్శలు వద్దు, ఓకే, మన పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుందాం. నేను పార్లమెంటే అంటున్నా, ఏమైనా బూతులు తిట్టలే, ఫుట్బాల్ ఆడుకుంటూ తిరుగుతున్నాను నేను. ఏమన్నా ఆయన ఇప్పుడు ఏమన్నా ఆయన అన్నాడు, ఏవి మూసిలేసి తొక్కుతా అని ఆయన అన్నాడు, నేనన్నది కాదు. నేను తయారున్నా అని చెప్పిన దుర్మార్గులు అని చెప్పి తననే అన్నాడు. ఎవడన్నా వ్యతిరేకిస్తాను, నేనేం అన్పార్లమెంట్ అనలే. ఆయన పాప మెస్సీతో ఆడుతుందుకు ఫుట్బాల్ ఆడుకుంటూ తిరుగుతుండే, ఆయనకు టైం లేనట్టుంది అన్న, అంతే. నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన మాట్లాడినా నేను మాట్లాడా. నాకు ఆయనకు అది ఉంది, ఆ రిలేషన్ ఉంది, నేను మాట్లాడాను. ఓకే చెప్పండి. ఓకే, ఇప్పుడు రేపు 15వ తారీఖున విగ్రహ ఏర్పాటు దిశగానే ముందుకు వెళితే విగ్రహ ఏర్పాటును అడ్డుకునేది లేదు అని చెప్తున్నా, ఆపేది లేదు అని చెప్తున్నారు. సో
తెలంగాణ జనం చాలా గొప్పోళ్ళండి. టైం వస్తుంది ప్రతి దానికి. నరకాసుర వదలకు కూడా టైం వచ్చింది. ఆ టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఉంటది. అది ఇప్పుడే వస్తుందా, 4 రోజుల తర్వాత వస్తుందా, దానికన్నా ముందు వస్తుందా, ఎప్పుడు వస్తుందో వస్తుంది. ప్రతి దానికి టైం ఉంటది. జస్ట్ టైం గురించి వెయిట్ చేయండి. ఆ టైం వచ్చినప్పుడు జరగాల్సిన అన్ని జరుగుతాయి. ఈ ముఖ్యమంత్రికి జరుగుతాయి, ప్రభుత్వాలకు జరుగుతాయి, విగ్రహాలకు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. దేనికంటే దానికి జరుగుతాయి. ఓకే, చరణ్ కౌశిక్ మాట్లాడాలనుకుంటున్నారు మీతో. చరణ్ కౌశిక్ గారు ఏం మాట్లాడతారు? మా అన్నతో నన్ను పెడితే నువ్వు మా ముఖ్యమంత్రి గారు పృథ్వీరాజ్ గారు ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరు వాళ్ళంతా మా వాళ్ళంతా. హలో, చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడండి. ఏం మాట్లాడతారా? చైర్మన్ లేవు, మన లేవు. కాదు, చరణ్ కౌశిక్ కూడా ఏమన్నారంటే మీరు అడగండి, విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కౌలు కళాకారుల విగ్రహాలని ఎవరెవరిని ఏర్పాటు చేయాలో అడగండి. సినిమా అవార్డు, గద్దర్ పేరుతో సినిమా అవార్డులు కూడా ఇస్తూ ఉన్నాం. కానీ మా చరణ్ మంత్రి నేను అవసరమే లేకుండా టెలిఫోన్ కాల్ చేసి అడుగుతుంది. కానీ మా చరణ్ పాపం అసెంబ్లీలో కూడా లేడు కదా, వాళ్ళకు ఉంటది మనసులో లోపల. కానీ అన్న ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇదైతే వాస్తవం. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మా ఇల్లన్నలు అంజనలు వీళ్ళంతా పాపం ఇంకా ఆడ బయట తిరుగుతా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ చేతులు ఏముంటుంది చెప్పు? మీరు ఏంటి పెట్టిరు అంటే ఇప్పుడు గదర్ అన్నరికి, గదర్ ఫౌండేషన్ కు పైసలు ఇస్తామన్నారు. 3 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేదు. జాగ్ ఇస్తామన్నారు, ఇయ్యలేదు. డిప్యూటీ సీఎం దగ్గరికి, రేవంత్ దగ్గరికి అప్లికేషన్ పట్టుకుపోయి లాస్ట్ కు మేమే పల్లీల పొట్ల లెక్క అవే మళ్ళీ మా దగ్గరికి వచ్చేట్టున్నాయి. అమరుల కుటుంబాలను 100 రోజులలో ఐడెంటిఫై చేసి 1200 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ గౌరవించుకుంటాం, నౌకర్లు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళ ఆరోగ్యం చూస్తాం, ఫీజులు కట్టుతాం, అన్ని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 12 మందిని చూపించలేదు. దీపాదాస్ మున్షి దగ్గర మొత్తం తీసి అంతా చిన్నపంట మొత్తం తీసి ముంగడ పెట్టిన ఆమె కూడా ఏం చేయలేదు. ఎవరు ఏం చేయలేదు. పాపంకి మా చరణ్ చెప్తే ఏమైతుంది, అప్లికేషన్ అంటే ఏమైతే నీకు తెలియదా? అంటే ఎవరు ఒక్క రోజుతోనే ఒక స్థాయికి వచ్చేసారు. కష్టపడి రాజకీయాల్లో కష్టపడి ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలతో నడుస్తూ ముందుకు వెళ్ళి పదవుల్లోకి వస్తుంటుంటారు. సో రేపు మీరు అన్నట్టు చరణ్ కౌశిక్ మంత్రి అవుతాడేమో. ఓకే, అవన్నీ ఓకే ఇవన్నీ టెలిఫోన్ కాల్ అయిపోతాయి మాకు ఈ పనులు. మరి రేవంత్ కూడా అవ్వాల్సింది కానీ మా వాడు ఎందుకంటే కొద్దిగా పాత మర్చిపోతలేనట్టున్నాడు. ఓకే అవన్నీ మనకి వేరే సబ్జెక్ట్. ఓకే, ఒకసారి సింగర్ శ్రీతేజ కూడా ఉన్నారు. శ్రీతేజ్ కూడా మాట్లాడాలనుకుంటున్నారు. ఒకసారి శ్రీతేజ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి పృథ్వీరాజ్ గారు. నమస్తే అండి. మీరు శ్రీతేజ్ గారు పర్సనల్ గా తెలియదు నాకు. మీరు నమస్తే అండి, వినిపిస్తుందా? వినపడుతుందా మీకు? యా వినపడుతుంది. సో వెరీ సింపుల్ అండి. దీంట్లో చాలా సింపుల్ విషయం ఒకటి చెప్తాను నేను. ఆర్ట్ ఈస్ డిఫరెంట్ అండి, పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్. దయచేసి అంటే ఆ విగ్రహాలు పెట్టకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సరే. శ్రీతేజ్ గారు ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేయండి, మీరు ఏమన్నారు? ఒకటండి, నేను ఒక విషయం చెప్తానండి. ఆర్ట్ ఈస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ అండి. రెండు దయచేసి కలపద్దు. ఇప్పుడు రవీంద్ర భారతి అనేది ఒక ఆర్ట్ కి సంబంధించిన ప్లేస్. దాంట్లో మనం కళాకారుని మనం వర్షిప్ చేసుకుంటున్నాం, వాళ్ళని గౌరవించుకుంటున్నాం. కాబట్టి అనవసరంగా దానికి రాజకీయం అనేది అంటే ఇక్కడ పృథ్వీ రాజకీయం గురించి చెప్పట్లేదు. తెలంగాణలో చాలా మంది గుర్తింపు పొందాల్సిన, గౌరవింపబడాల్సిన కవులు కళాకారులు ఉన్నారు. సినీ పరిశ్రమ కూడా సేవ చేసిన కవులు కళాకారులు ఉన్నారు. సో వాళ్ళను గౌరవించకుండా, వాళ్ళని ఏ వరుసలను పెట్టకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కళాకారులను గౌరవిస్తూ ఉన్నారు. మాకు ఇది బాధ అనిపిస్తుంది. మీరు కావాలంటే గౌరవించండి, కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ కవులు కళాకారులను ముందు వరుసలో గౌరవించండి అని అంటూ ఉన్నారు. సో మరి దీని గురించి ఆలోచించాలా, అవసరం లేదా? ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలండి. వాళ్ళ తెలంగాణకు సంబంధించిన కవులు, కళాకారులు, రచయితలు, నటులు, నటీమణులు ఎంతమంది అయితే ఉన్నారు, వీళ్ళంతా ఒకరిని గౌరవించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయితే దీనికి వర్ అనేది ఏదైనా ఒకటి ఉంటుంది అని అయితే నేను నమ్మనండి. ఎందుకంటే ఖచ్చితంగా సీనియారిటీని బట్టే ఇవ్వాలి. అయితే ఒకటి మనం చిన్న ఎగ్జాంపుల్ దీంట్లో తీస్తాను. బాహుబలికి రాని అవార్డు RRRకి ఎందుకు వచ్చింది? బాహుబలికి ఎందుకు రాలేదు? బాహుబలి ఇంకా అంతకంటే పెద్ద హిట్ అయింది కదా. సో డెఫినెట్లీ ఏంటంటే ఒకదానికి మొదలైతే ఇప్పుడు నిజంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది. ఆయన లాంటి వాళ్ళు పాయింట్స్ లేపడం వల్ల
నిజంగా తెలంగాణలో ఉన్న ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళందరు కళాకారులు కూడా గౌరవించుకోవాలి, వాళ్ళ విగ్రహాలు కూడా స్థాపించుకోవాలి అన్న ఒక ఐడియా అయితే డెఫినెట్లీ చాలా మందికి ఇప్పుడు మైండ్ లోకి వస్తుంది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని ఈ 15వ తారీఖున ఏదైతే మన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణని వ్యతిరేకించకుండా పెట్టండి, దానితో పాటు మన తెలంగాణ వాళ్ళ కవులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టండి అంటే ఇంకా బాగుంటుంది, ఇంకా సమంజసం. ఓకే మీరు చెప్పింది నేను ఒకసారి పృథ్వీకి కన్వే చేస్తాను. పృథ్వీ గారు, శ్రీతేజ్ ఏమంటున్నారు అంటే ఎస్ మీరు చెప్పింది బాగుంది, నిజంగా ఎవరికైతే గౌరవం దక్కలేదు అని భావిస్తున్నారో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటుకు అందరం కలిసి అడుగుదాం, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకించకుండా ఆ విగ్రహ ఏర్పాటుని మనం స్వాగతించి ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో గౌరవం దక్కాల్సి ఉండి దక్కకుండా పోతున్నటువంటి ఆ కవులు కళాకారులను విగ్రహ ఏర్పాటు కోసం మేము కూడా కలిసి వస్తామని అంటున్నారు. మాకు వాళ్ళంత ప్రచారం లేదు, మా దాంట్లో కూడా మాకు వాళ్ళంత ప్రచారం లేదు. మేము ఇప్పుడు ఇది పెడితేనే వాళ్ళు ఇంటర్ ఏమన్నా, ఇప్పుడే ఈయన వాళ్ళకి అప్పుడేమి ఇంటర్ చెప్పండి, ఇన్నర్ వాళ్ళు. సో ఇది 4 రోజులు అట్లనే మూసి ఉంటే పెద్ద పరకపడేది ఏం లేదు. తర్వాత ఇంకోటి కూడా ఏం చేయాలంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా వీళ్ళు చంద్రబాబు దగ్గర పోయి కూర్చొని ఇక్కడ నేను చెప్పిన పేర్లందరి ఆంధ్ర ప్రాంతాల్లో కూడా పెట్టాలి, మా చెన్నారెడ్డి గారి విగ్రహాలు కూడా ఆంధ్రాలో పెట్టాలి, మా పివి నరసింహరావు విగ్రహాలు కూడా ఆంధ్రాలో పెట్టాలి. అవన్నీ పెట్టే వరకు దయచేసి ఆ ముసుగు అట్నే ఉంచి మా వాళ్ళందరి పెట్టించేసి అక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు ఉన్నాయి, ఊరూరులో రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మేమైతే గౌరవం ఇచ్చినాం కదా. మరి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గవర్నర్ లైన్ వాళ్ళే కూడా అక్కడ కూడా విగ్రహాలు పెడితే మాకు కూడా సంతోషం ఉంటది. అవన్నీ వారు సింగర్ కదా, ఒక 10 పాటలు రాస్తారట కూడా, వారు కూడా ఏం చేయాలంటే ఆంధ్రోళ్ళకు కూడా మేల్కొల్పు వచ్చేటట్టుగా అక్కడ పాలకులకు కూడా చెప్పి అమరావతిలో పెద్ద గదరన్న విగ్రహము, మాందశ్రీ విగ్రహము, తర్వాత రామకృష్ణ గారు ఎవరైతే తెలంగాణ పాట వాడి విజయనగరంకి వచ్చినటువంటి వారిది కూడా ఒక విగ్రహం ఆడ పెడితే మేము చాలా సంతోషిస్తాం. అప్పటిదాకా ఆ ముసుగు అట్నే జర ఉంచేసి అంటే తెలంగాణలో ఎవరైతే తెలంగాణ పరిశ్రమకు లేదంటే సంస్కృతికి కృషి చేశారో వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, వారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేసిన తర్వాతే ఎస్పి బాల విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని మీరు అంటున్నారా? బరాబర్. ఇప్పుడు ఎందుకు తుఫాన్ వచ్చి హైదరాబాద్ కొట్టుకోపోతుంది, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇప్పుడు ఇమీడియట్ గా ఆవిష్కరణ చేయకపోతే ఏం కాదు కదా, తుఫాన్ రాదు, లేకపోతే ఏమైనా భూకంపాలు వస్తాయి, ఇక్కడ ఏమన్నా ఏం రావు కదా, అటువంటి ఏం జరగాయి కనుక కొద్ది రోజులు అట్లా పెట్టండి. బొచ్చడు ముసుగు పెట్టున్నాయి, బొచ్చడు ఉన్నాయి తెలంగాణలో విగ్రహాలు, అట్లా అంబేద్కర్ విగ్రహాలు అటువంటివి కూడా చాలా ఉన్నాయి. చరణ్ గారు కొద్ది రోజులు ఒక 6 నెలలు, ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక 6 నెలల ఇవన్నీ చేయొచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. చేసినాక 6 నెలల తర్వాత అద్భుతంగా అన్ని కలిపి చేయొచ్చు. ఓకే, చరణ్ కౌశిక్ గారు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ సంబంధించిన కవులు కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయండి, లేదు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన అందించినటువంటి నేతల విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయండి, ఇవన్నీ చేసిన తర్వాతే ఎస్పి బాల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి అంటున్నారు. చరణ్ కౌశిక్ గారు, మీ ఆడియో రావట్లేదు. జూబ్లీ మొన్ననే చిత్రసీమలో, హలో సార్, హలో వినపడుతుంది చరణ్ కౌశిక్ గారు. పృథ్వీరాజ్ గారు ఒకసారి మీకు జూమ్ లింక్ పంపిస్తున్నా, ఒకసారి జూమ్ లింక్ లో జాయిన్ కండి ప్లీజ్. ఓకే, చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు చిత్రసీమకు సంబంధించి అయితే ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేస్తానని చెప్పేసి మొన్న ఆల్రెడీ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు చిత్రసీమలో. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వం ముందే ఉంటుంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దాని మీద ఒక పాలసీ కూడా తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఇప్పటికే అందశ్రీ గారు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు ఆల్రెడీ గౌరవించుకున్నాం. కాకపోతే ఇప్పుడు పృథ్వీన చెప్పినట్టు 3 కోట్ల రూపాయలు కావచ్చు, అదే కాకుండా వారి గద్దర్ గారి పేరు ఉన్నటువంటి ఇంకా అవార్డులు ఇస్తామని చెప్పినాం. దానిలో ప్రకారం ఆల్రెడీ అవార్డు అయితే